చిన్న పిల్లల్లో మొబైల్ అడిక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకో తెలుసా? మరి ఏ విధంగా మాన్పించాలి? పిల్లలు వద్దు అన్న విషయం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఎందుకు? పిల్లలకు ఎందుకు కోపం వస్తుంది? మరి ఎలా తగ్గించాలి? ఇలాంటి మీ మదిలో మెదిలే ఎన్నో ప్రశ్నలకి చక్కటి పరిష్కారం సూచించే దిశగా ఈ ప్రయత్నం. ద గ్రేట్ మైండ్ ట్రైనర్ అండ్ పేరెంటింగ్ కోచ్ దిలీప్ కుమార్ అడ్డే. పెద్ద బాధ తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లల వైపు నుంచి మా అబ్బాయి లేదా మా అమ్మాయి మొబైల్ అడిక్షన్ ఉంది, ఎలా తగ్గించాలి? ఓకే. అంటే ఏం చేస్తే మొబైల్ అడిక్షన్ తగ్గించవచ్చు? ఇదివరకు అంటే సార్ టీవీలు ఉండేవి, అక్కడ కార్టూన్ పిక్చర్స్ అవి ఉండేవి. అవును. బట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దేర్ హ్యాండ్స్. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ మొబైల్ చూస్తున్నారు. పిల్లలు ఇక్కడ ప్రీ ప్రైమరీలో సార్, నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలు అంటే 4, 5, 6 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు కూడా లంచ్ టైంలో మొబైల్ చూపిస్తూ తినిపించే తల్లిదండ్రులు ఉంటారు. నేను చాలా ఆశ్చర్యపోతాను, అలా ఎందుకు స్కూల్లో కూడా ఇట్లా జరుగుతుంది? పిల్లలు తినిపించడానికి వచ్చారా, ఇంకేం చేశారు? తల్లిదండ్రుల వాళ్ళ బాధ్యత ఏంటి? తల్లిగా తను ఎంతవరకు తన డ్యూటీ నిర్వర్తిస్తుంది అని నాకు ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఎట్లా సార్ పిల్లల అడిక్షన్ ఇప్పుడే అంత గట్టిగా ఉంటాయి మొబైల్ పట్ల, ఎట్లా ఏ విధంగా తగ్గించవచ్చు అంటారు? ఫస్ట్ ఇందులో మీరు ఒక విషయం చెప్పారు కదండి సార్, పేరెంట్సే కొన్ని పనులు చేయించడం కోసం మొబైల్ని అడ్డు పెట్టుకొని మొబైల్ని ఆశ్రగా తీసుకొని కొన్ని పనులు మనము పేరెంట్స్ చేపిస్తున్నారు. దాన్ని రైట్ అననే అలాగనే రాంగ్ అనలేదు. ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎట్లుంటుందో చెప్పలేదు. ఎందుకు ఆ పేరెంట్ మొబైల్ ఇవ్వాల్సి వచ్చింది అంటే అక్కడ ఉన్న ఆ పేరెంట్కి ఆ పరిస్థితికి మాత్రం మనం ఇక్కడ కూర్చొని పేరెంట్స్ మొబైల్ ఇవ్వద్దండి మనం చెప్పొచ్చు. కానీ ఎందుకంటే ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే, కొన్ని సందర్భాలు ఇచ్చినప్పటికీ కూడా అలాగని మనం దాన్ని ఎంకరేజ్ చేయలేం. దానివల్ల పిల్లాడి మైండ్ ఎఫెక్ట్ అవుతుంది. అది వాడి చదువు మీద కానీ చాలా రకాలుగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఒకవేళ కనుక పిల్లలు బాగా మొబైల్కి అడిక్ట్ అయ్యారు, బాగా చూస్తున్నారు అనుకున్నప్పుడు పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే పిల్లల్లో మొబైల్ అడిక్షన్ని కానీ మొబైల్ చూడడాన్ని ఎలా తగ్గించాలి అని అడగకూడదు, ఆలోచించకూడదు. ఓకే. ఎందుకంటే మీరు ఎంత పిల్లలు మా అబ్బాయి మొబైల్ చూడడం తగ్గాలి, వాడు మొబైల్ దూరం కావాలి అని మీరు ఎంత ఎక్కువ అనుకుంటే అంత ఎక్కువ వాడు మొబైల్కి అలవాటు అవుతాడు. ఎందుకంటే మనసుకున్న నేచర్ ఏంటంటే వద్దు అన్నది ఎక్కువ చేస్తారు. ఓకే. మీరు ఏదైనా పిల్లల్ని భయపడద్దు అనండి, భయపడతారు. కోపం తెచ్చిపోతారు అనండి, కోపం ఎక్కువ అవుతుంది. టీవీ చూడొద్దు, మొబైల్ పట్టుకోవద్దని మీరు వద్దని చెప్పండి, ఆ వద్దన్న పనులు ఎక్కువ అవుతూ ఉంటాయి. చాలా మంది పేరెంట్స్ అవునండి మేము వద్దని చెప్పిన వాటిని ఎక్కువ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే వద్దు అనేది మనం చాలా తక్కువ వాడాలి పిల్లల లోపల. మీరు ఎప్పుడైనా సరే అల్లరి చెయ్యొద్దు, భయపడద్దు, అన్నయ్యని కొట్టద్దు, చెల్లెని తిట్టద్దు, ఈ పదాలు చెప్తే అవి ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మనసుకు అర్థమయ్యేది ఏంటంటే మన మనసుకి వద్దు కాదు అనేది అర్థం కాదండి. సార్ ఏం చేయాలంటే వద్దు అనే విషయాన్ని తీసుకోదు. అక్కడ మెయిన్ ఆ కాన్సెప్ట్ ఏంటంటే చెల్లెని కొట్టడం, టీవీ చూడడం, లేకపోతే అల్లరి చేయడం, వీటిని ఎక్కువగా మనము ఇప్పుడు అంతేందుకు నేను అంటే ట్రైనింగ్లో ఇది ఎక్స్పీరియన్స్ చేపిస్తా. పేరెంట్స్ కానీ కళ్ళు మూసుకొని చెప్పి మనసులోకి మంకిని రానివ్వద్దు అంట. అదే వస్తుంది. వద్దన్నదాన్ని మనసు పదే చేస్తుంది. అది మీ మనసు అయినా నా మనసు అయినా అందరి మనసు అది మనసుకున్న నేచర్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మొబైల్ ఓకే, ఇది బాగుంది సార్. కళ్ళు మూసుకొని మంచి లోపలికి రావద్దు అంటే డెఫినెట్గా వాళ్ళు ఇమేజ్ చేస్తారు, దాన్ని ఇమాజిన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మన ఒకవేళ మొబైల్ చూస్తున్నారు లేదా అల్లరి చేస్తున్నారు, మన విషయం అర్థమైన తర్వాత దానికి ఆపోజిట్ ఏంటి? ఇప్పుడు చీకటి ఉందనుకోండి, రూమ్లో చీకటితో ఫైట్ చేయం మనం. ఓకే, ఏం చేస్తాం? సొల్యూషన్ లైట్ వెతుకుతాం. లైట్ స్విచ్ ఎక్కడ ఉందా, క్యాండిల్ ఎక్కడ ఉందా అని వెతుకుతాం. అలాగే సో పిల్లలు మొబైల్ చూడడానికి దాకా మీకు విషయం చెప్పాను. మూలం ఏంటంటే ఎక్కడైనా సరే మనసు ఎట్లా వెళ్తుందంటే ఆనందం. ఓకే. సో ఎక్కడైతే ప్రేమ ఉంటుందో జనరల్గా ఒక స్టేట్మెంట్ ఏంటంటే మనసు ఎక్కడ అయితే ఆనందం ఉంటుందో అక్కడికి వెళ్తుంది, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ సెట్ అయిపోతుంది. ఓకే. సో ఆ మనసు కోరేది ఏంటంటే ప్రేమ ఆనందం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ నిజంగా పేరెంట్ ఎవరైనా సరే, టీచర్స్ ఎవరైనా సరే పిల్లల లోపల ఈ అలవాటు తగ్గించాలనుకుంటే అది వెంటనే 1-2 రోజుల్లో జరిగే పని కాదండి. దీనికి ఒక 3 నుంచి 6 నెలల ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం. జీవితంలో మనం మొబైల్ పట్టుకోండి, అసలు అవసరమే రాదు. బట్ ఇది మనం ఏదో చూడన్నా మొబైల్ వాడుతున్నానా, దీనివల్ల ఈ నెగిటివ్ చెప్పినా సరే వినరు. ఎందుకంటే మందు తాగితే ఆరోగ్యం పాడవుతుంది అని తెలిసినా కూడా మందు తాగకుండా ఉన్న వాళ్ళు తాగుతూ ఉంటారు. ఎందుకంటే
వీడి ఆరోగ్యం కంటే ఆ మందు ద్వారా వచ్చే ఆనందం ఎక్కువ కాబట్టి ఎస్. సేమ్ ఇక్కడ అక్కడ సో మందు వాళ్ళ ఆనందం కొరకు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయట్లేదు. ఎస్. ఏది ఎందుకంటే అవును సార్, అది బూజర్స్ కూడా ఎందుకు రెగ్యులర్గా తాగుతుంటారు అనే విషయాన్ని కరెక్ట్గా చెప్పలేము. హెల్త్ ఖరాబ్ అవుతుందని తెలిసినప్పటికీ కూడా తాగుతూ ఉంటారు. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎట్లా తగ్గించాలి అనేది కాకుండా ఏమి ఇస్తే, ఇప్పుడు లైట్ వేస్తే చీకటి పోతుంది. ఎస్. సో ఏం చేయాలంటే పిల్లలకి కావాల్సిన ప్రేమని కానీ ఆనందాన్ని కానీ మనం ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లడు భయపడుతున్నాడు అనుకోండి, జస్ట్ క్యాజువల్గా వాడికి మనం ధైర్యాన్ని ఇవ్వాలి. అప్పుడు ఏంటంటే ధైర్యంగా ఉండు అనే పదాన్ని కూడా కాదు, నువ్వు చాలా ధైర్యంగా కనిపిస్తున్నావు. ఈ వాక్యాన్ని రోజు పిల్లల దగ్గరికి వెళ్ళి అరే నువ్వు చాలా అల్లరి తగ్గించేసినావు, నువ్వు స్టడీస్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు, అచ్చా పాజిటివ్గా మాట్లాడాలి ఇదే విషయాన్ని. పాజిటివ్ అనే పదం కూడా కాకుండా ఓకే ఆల్రెడీ ఆ పని చేస్తే మీరు ఎట్లా మాట్లాడతారు? ఓకే, చేసినట్టుగా ఫీల్ అయ్యి మాట్లాడాలి. ఆల్రెడీ ఆ పని చేసినట్టుగానే మీరు ఫీల్ అయిపోయి నిజంగా ఆ పని చేస్తున్నట్టుగా, ఓకే ఆల్రెడీ ఆ పని అయిపోయిన దీని యద్భావం తద్భవతని అంటారు. మనం ఏదైతే భావిస్తూ మాట్లాడతామో అదే జరుగుతుంది. పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారని భావించుకుంటూ మనం మాట్లాడుతున్నాం, పిల్లలు అల్లరి చేస్తారు. అట్లా కాకుండా నువ్వు బాగా చదువుతున్నావు, నన్ను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొదట్లో ఇది వెంటనే జరిగే పని కదని మనం కొంతమంది పేరెంట్స్కి చెప్తా ఉంటాను. ఒక 3-4 రోజులు అంటారు, కొంత మార్పు కనిపిస్తుంది, మళ్ళీ వాళ్ళ రొటీన్ మైండ్ ప్యాటర్న్ బయటకు వస్తుంది. సరే నేను వారం రోజులు అన్నా నాకేం మార్పు రాలేదు అంటారు. నిజంగా అంటే బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తారు. అది బ్లేమ్ అని అనలేం, కానీ వాళ్ళకి ఏంటంటే మన మనసు ఏం చేస్తుంది అంటే తొందర ఇమీడియట్ రిజల్ట్స్ రావాలి. ఓకే, మనసు కోరుకునేది ఏంటంటే మనసు అంటేనే రిజల్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది ఎప్పుడు చూసినా. ఓకే, ఆ ప్రాసెస్ మీద కాదు. ఇప్పుడు నేను చెప్పాను 3 నుంచి 6 నెలలు టైం పడుతుందండి ఖచ్చితంగా. అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మనం ఇచ్చే ప్రతి దాని వెనకాల మైండ్, ఇప్పుడు మన పిల్లాడికి మనం మెచ్చుకుంటున్నప్పుడు 3 రోజులు బాగానే ఉంటాడు, 4వ రోజు ఏంటంటే వాడి మనసుకు అర్థమైపోతుంది, అమ్మ నాన్న నన్ను అప్రిషియేట్ చేస్తున్నాడు. అక్కడ మనసు మారుతుంది, మళ్ళీ మనం ఇక్కడ ఈ మనసును మార్చాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అండి. అది డీప్గా వెళ్తే కానీ మనకు అర్థం కాదు. ఓకే, మీరు ఆ అంటే మీ రెగ్యులర్ సెషన్స్లో ఇస్తారు కదా సార్ ఇట్లా టెక్నిక్స్ అని? ఓకే, సో ఇప్పుడు మాకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఎవరైతే స్లో ప్రొఫిషియెంట్ ఉన్న స్టూడెంట్స్, ఎవరైతే తక్కువ ప్రొఫిషియన్సీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే చేంజ్ కాదు, కొద్దిగా టైం పడుతుంది. 3 to 6 months. అది ఎవరైతే కేర్ తీసుకునే వ్యక్తిని బట్టి ఉంటారు, పేరెంట్ కానీ గార్డియన్ కానీ ఒక ట్రైనర్ కానీ. నా దగ్గరకు ఒక పిల్లడు, సో ఇది నేను అప్లై చేసుకోగలను సార్, ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ రెగ్యులర్గా మా పిల్లలు చదవట్లేరు అని అంటారు. సో అక్కడ ఇది అప్లై అవుతుంది, అంటే అక్కడ తల్లిదండ్రులు ప్లస్ ఉపాధ్యాయులు ఇద్దరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది 3 to 6 months. అయితే కేర్ తీసుకోవడం అంటే ఏంటి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం కేర్ తీసుకోవడం అంటే ఏంటి, అక్కడ ఏం చేస్తాం, ఆ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ వస్తారు నా దగ్గరికి వచ్చినప్పుడు, మేము చాలా కేర్ తీసుకుంటున్నామండి అని పిల్లలు మారుతారు. నేను అడుగుతాను కేర్ తీసుకోవడం అంటే ఏం చేస్తున్నారని అడుగుతాను. అంటే చెప్తామండి అంటారు. మరి వింటున్నారా? అదే వినట్లేదండి అంటే వినని మాటని మీరు పదే పదే చెప్తా పనికి రావట్లేదు. ఇప్పుడు ఫోన్ పనిచేయట్లేదు అని తెలిసిన తర్వాత మీరు ఫోన్ ద్వారా మాట్లాడతారా? మాట్లాడాలి. ఆ మాట పనిచేస్తుందా లేదా, మనమన్న మాట పనిచేస్తుందా లేదా. సో మనం చేసిన చర్య పిల్లడు బాగోవడం కోసం మనం ఏం పనులు చేస్తున్నాం, అవి పనికి వస్తున్నాయా లేవా, ఎంతవరకు పనికి వస్తున్నాయి, 4 రోజుల లోపల ఎంత చేంజ్ వచ్చింది, 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఎందుకు వదిలేయాలంటే కొంత మార్పు వచ్చిన తర్వాత మనసు అటువైపుగానే సాగుతూ ఉంటుంది. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం, వాటికి తెలిసిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా, పదే పదే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది అని అంటే మనం వెంటనే వాళ్ళకి కేరింగ్ అంటే ప్రేమను పంచుతూ మూలాన్ని కనుక్కోవాలి. మూలాన్ని కనుక్కొని దాన్ని నిర్మూలించడం ద్వారా వాళ్ళను, సో ఇది ఒక 3 to 4 monthsలో జరిగే ప్రక్రియ. సో ఈ ప్రాసెస్ని అందరూ రెస్పెక్ట్ చేయాలి, అందరూ ఇదే రూట్లో వెళ్ళాల్సిందే, తప్పకుండా వేరే ఆప్షన్ లేదు. అలాగే సార్, పిల్లలు తల్లిదండ్రులకు ఎదురుతిరిగే సందర్భం, కొంతమంది పేరెంట్స్ చెప్తారు మా అబ్బాయికి బాగా కోపం వస్తుంది, మా అమ్మాయి చాలా కోపడుతుంది, అసలు ఆమె కోపాన్ని తట్టుకోలేకపోతున్నాను, చాలా కోపం మా అమ్మాయికి అని అంటారు. అసలు పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు తిరిగే సందర్భాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఇక్కడ స్కూల్లో అంటే టీచర్లకు ఎదురు తిరిగితే భయపడతారు, కొడతారనో తిడతారనో అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారనో ఏదో ఒక భయం ఉంటుంది. కానీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి మా అమ్మాయి ఇట్లా, మా అబ్బాయి ఇట్లా రాబో అని అంటారు. ఎందుకు సార్ ఇట్లా? ఒకటి చక్కటి చిట్కా ఇవ్వండి. సూపర్. అయితే జనరల్గా మనం ఏమంటామంటే ఉన్న ఏదైనా ఒక సమస్యని పూర్తి అవగాహన చేసుకుంటే సార్ ఎలాంటి టెక్నిక్లు ఎలాంటి చిట్కాలు అవసరం ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి ఇందాక చెప్పినట్టు మూలం మీద ఫోకస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక తల్లి తండ్రి మీద పిల్లాడు
ఓకే. ఎదురు తిరుగుతాడు, ఉమ్. చెప్తే వినాడు, కోపం తెచ్చుకుంటాడు, అరుస్తాడు, ఇంట్లో వస్తువులన్నీ పడేస్తాడు. ఇది జనరల్గా చాలా మందిలలో జరుగుతుంది. అది చెప్పాను, ప్రతిదీ ఒక ప్రాసెస్ అండి. అందులో ఇప్పుడు మనం డైరెక్ట్గా పైన పాయింట్ మాట్లాడుకుంటున్నాం, కానీ ఇంటర్నల్గా చాలా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు నేను బాబుతో మాట్లాడినా, వాళ్ళ ఫాదర్తో మాట్లాడినా, సో ఇద్దరు ఒకరికొకరు కోపం ఉన్నది, మధ్యలో వాళ్ళ అమ్మని అలిగిపోవడం కానీ ఇటువంటి చాలా జరుగుతూ ఉంటాయి. ఏం చేయలేదు వాళ్ళ అమ్మ బాధ. సార్ ఇప్పుడు మన ట్రై సిటీస్లో కానివ్వండి, కాజీపేట, వరంగల్, హన్మకొండలో కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతర ప్రాంతాలు, మీరు కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్లలో కూడా సెషన్స్ తీసుకుంటారు. ఇట్లా మీ సెషన్స్ కావాలంటే, మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఎలా? నాది యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే. తర్వాత ఫోన్ నెంబర్, నేను ఆన్లైన్లో జూమ్ సెషన్స్ తీసుకుంటూ ఉంటాను. మీ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి? ఆన్లైన్ క్లాస్ ఫెసిలిటీ ఉందా? ఇప్పుడు హైదరాబాద్లో ఎంతోమందికి ఇప్పుడు జూమ్ సెషన్స్ తీసుకుంటుంటాను. ఓకే. పేరెంట్స్కి, పిల్లలకి. ఓకే. ఇప్పుడు హై స్కూల్ పిల్లలకి, ఇంటర్మీడియట్, బీటెక్ పిల్లలకి, హై స్కూల్, ఇంటర్మీడియట్, బీటెక్ పిల్లలు, పేరెంట్స్కి. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఒకవేళ పేరెంట్ కొంచెం చిన్న, మీరు అన్నట్టు కొంచెం ముందు అడుగు వేయడమో, వెనక అడుగు వేయడమో, ఒక అడుగు తగ్గడమో చేస్తే అసలు నా అవసరమే రాదు. అద్భుతం సార్, అద్భుతం. సో చక్కటి సందేహాలకు ఇంకా మరింత చక్కటి ఆన్సర్లు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ మరికొన్ని ప్రశ్నలు సంధించబోతున్నారు మా పేరెంట్స్ తరఫున. మరికొన్ని తప్పకుండా ప్రశ్నలతో నేను రెడీగా ఉంటాను. షూర్.